సపోజ్ ఏదో తేజు అని ఇచ్చాడు అనుకున్నాం, ఇన్పుట్ గా ఒక నేమ్ పాస్ చేస్తాడు, వాడికి అవుట్పుట్ లో వర్టికల్ ఆర్డర్ లో రావాలి. అంటే ఎలా రావాలి వాడికి అవుట్పుట్ టి ఈ జే యు ఇలా రావాలి అవుట్పుట్. ఇది వాడి రిజల్ట్, ఎక్స్పెక్టింగ్ రిజల్ట్. వాడు ఇన్పుట్ గా పాస్ చేసే నేమ్ ఇలా పాస్ చేస్తాడు, హార్జెంటల్ గా పాస్ చేస్తాడు, ఏ నేమ్ అయినా ఇస్తాడు వాడు. మనం ఇలా వర్టికల్ గా ప్రింట్ చేయాలి. ఇది మన రిక్వైర్మెంట్. సినారియో అర్థమైందా? ఫస్ట్ వాడు ఇన్పుట్ గా ఒక నేమ్ పాస్ చేస్తాడు. సో ఎనీ నేమ్ దే కెన్ పాస్, అండ్ దెన్ మనము ఆ స్ట్రింగ్ ని వర్టికల్ గా ప్రింట్ చేయాలి. సినారియో అర్థమైంది కదా? ఎస్. ఇప్పుడు ఏంటంటే వాడు ఇన్పుట్ గా ఒక స్ట్రింగ్ పాస్ చేస్తాడు కాబట్టి దానికి ఒక వేరియబుల్ డిక్లేర్ చేసుకుందాం. డిక్లేర్ @inp_string అందాం. దానికి డేటా టైప్ ఏదో సమ్ వేర్ ఆఫ్ 1000 ఇచ్చేసాను. చెక్ చేయాలి కదా వాల్యూ, వాడు ఇన్పుట్ గా పాస్ చేస్తాడు కదా. సో సెట్ @inp_string ఈజ్ ఈక్వల్ టు సపోజ్ తేజు అందాం. ఇప్పుడు వాడు ఇన్పుట్ గా ఇది పాస్ చేసినప్పుడు ఇప్పుడు అవుట్పుట్ ఎలా రావాలి? వాడికి అవుట్పుట్ లో టీ రావాలి, ఈ రావాలి, జే రావాలి, యూ రావాలి, ఇలా రావాలి కదా. ఇప్పుడు చెప్పండి మీరు, నాకు ఫస్ట్ టీ కావాలంటే మనం ఏం చేస్తే వస్తుంది? టీ సబ్స్ట్రింగ్ యూజ్ చేస్తే వస్తుందా? ఎలా చెప్పండి? చాలా సబ్స్ట్రింగ్ ఆఫ్ ఇది ఇన్పుట్ స్ట్రింగ్ కామా స్టార్టింగ్ పొజిషన్ 1, నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ 1. ఇప్పుడు రన్ చేస్తే ఏమవుతుంది? టుగెదర్ నాకు టీ వస్తుంది కదా. చూడండి టీ వచ్చింది. ఒకవేళ నాకు ఈ కావాలంటే ఏం చేయాలి? స్టార్ట్ పొజిషన్ ఎంత ఇవ్వాలి? 2 పెట్టాలి. ఇక్కడ 2 పెట్టాలి చూడండి. సో ఇక్కడ 1 ఇచ్చాం. ఇప్పుడు రన్ చేయండి. ఈ వచ్చింది చూడండి. నాకు జే కావాలంటే ఇక్కడ ఏం పెడితే సరిపోతుంది? స్టార్ట్ పొజిషన్ 3. అంటే ఏంది? ఇక్కడ స్టార్ట్ పొజిషన్ చేంజ్ అవుతుంది. ఫస్ట్ టైం ఇక్కడ 1 పెడితే టీ వస్తుంది, 2 పెడితే ఈ వస్తుంది, 3 పెడితే జే వస్తుంది, 4 పెడితే యూ వస్తుంది. అంటే ఎంతవరకు? ఆ లెంత్ ఉన్నంత వరకు లూప్ తిరగాలి. నేను ఇక్కడ ఏం చేస్తాను? ఇక్కడ చేంజ్ అవుతుంది కాబట్టి ఇక్కడ @start పెట్టేస్తాను డైనమిక్ గా. జస్ట్ ఇక్కడ ఏం పెట్టేస్తానంటే @start పెట్టేస్తాను. సో ఇంక లూప్ తిప్పేస్తాను. స్టార్ట్ వాల్యూ 1 ఇస్తాను. ఎంతవరకు లూప్ తిరగాలి? ఇక్కడ 1 పెడితే టీ వస్తుంది, ఇక్కడ 2 పెడితే ఈ వస్తుంది. అట్లా ఎంతవరకు తిరగాలి? ఆ స్ట్రింగ్ లెంత్ ఉన్నంత వరకు కదా లూప్ తిరగాలి. సో ఎండింగ్ వాల్యూ వచ్చి దీని లెంత్ ఎంత ఉంటుందో అది ఎండింగ్ వాల్యూ అవుతుంది. లూప్ తిప్పేస్తాను అంతే. లూప్ ఇంకేముంటది? స్టార్ట్ ఉంటుంది, ఎండ్ ఉంటుంది కాబట్టి డిక్లేర్ చేసుకుంటున్నా. కమా @start ఇంటూ కమా @end ఇంటూ ఇక్కడ సెట్ చేసుకుంటున్నా వాల్యూ. సెట్ @start ఈక్వల్ టు 1, సెట్ @end ఈక్వల్ టు ఇప్పుడు చెప్పండి లెంత్ కదా. సెలెక్ట్ రాయాలి. సెలెక్ట్ len ఆఫ్ ఇన్పుట్ స్ట్రింగ్. సెట్ స్టేట్మెంట్ లో సెలెక్ట్ రాస్తే మీరు కంపల్సరీ బ్రాకెట్ ఓపెన్ చేసి క్లోజ్ చేయాలి, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు దీని లెంత్ ఎంత వస్తుంది? ఇప్పుడు రన్ చేస్తే ఇక్కడ వరకు మీరు చెక్ చేసుకోండి ఎంత వాల్యూ వస్తుంది. కావాలంటే సెలెక్ట్ పెట్టి చెక్ చేసుకోవచ్చు. సెలెక్ట్ @end అని కొడితే ఇక్కడ క్యాలిక్యులేట్ అయిన వాల్యూ ఇందులో స్టోర్ అవుతుంది, ఇక్కడ మనకు డిస్ప్లే చేస్తుంది. చెక్ చేసుకోవచ్చు. టుగెదర్ రన్ చేయండి. ఇప్పుడు ఎండింగ్ వాల్యూ ఎంత ఉంది చూడండి, 4 ఉంది. అంటే 4 టైమ్స్ లూప్ తిరిగి ఆ స్ట్రింగ్ ఎంత వరకు ఉందో అంత టైం అది ఎండింగ్ వాల్యూ. ఇంకా స్టార్ట్ తెలిసిపోయింది, ఎండ్ తెలిసిపోయింది. ఇంకా వైల్ లూప్ స్టార్ట్ చేసేసాయి. వైల్ @start <= @end అయితే బిగిన్ ఎండ్ ముందర ఇంక్రిమెంట్ పార్ట్ ఉంటుంది కదా. ఇంక్రిమెంట్ పార్ట్ ఏంటి? సెట్ @start ఈక్వల్ టు @start ప్లస్ 1. ఇప్పుడు చెప్పండి. ఫస్ట్ ఇక్కడ 1 పడుతుంది, ఇక్కడ 4 పడుతుంది. ఎండింగ్ వాల్యూ 4 కాబట్టి సో 1 < 4 బిగిన్ అవుతుంది. ఇక్కడ 1 పడుతుంది. అప్పుడు ఇక్కడ ఏం ప్రింట్ అయిపోతుంది? 1,1 అంటే టీ వచ్చేస్తుంది. ఇక్కడ 3 ప్రింట్ అయిపోతుంది. ఇక్కడ 1 పడుతుంది. 1 + 1 ఎంత అవుతుంది? స్టార్ట్ వాల్యూ 2 అవుతుంది మళ్ళీ. సో 2 < 4 కాబట్టి మళ్ళీ బిగిన్ అయ్యి ఇక్కడ వచ్చి 2 పడుతుంది. సో మళ్ళీ 2,1 అంటే ఈ ప్రింట్ అయిపోతుంది. ఇప్పుడు రన్ చేయండి. ఫస్ట్ టైం 4 టైమ్స్ లూప్ తిరుగుతుంది. 4 టైమ్స్ తిరిగినప్పుడు 4 చూడండి రన్ చేయండి. ఫస్ట్ టీ డిస్ప్లే అయింది, మళ్ళీ ఈ డిస్ప్లే అయింది, జే డిస్ప్లే. అంటే ఇక్కడ ఏంటి? వర్టికల్ మల్టిపుల్ ఆర్డర్స్ వస్తున్నాయి కదా. మనం ఏం చేయాలి? టేబుల్ వేరియబుల్ డిక్లేర్ చేసుకొని మల్టిపుల్ రిజల్ట్స్ వస్తున్నాయి కాబట్టి ఇన్సర్ట్ చేసేస్తాం. అందులో టేబుల్ వేరియబుల్ డిక్లేర్ చేసుకొని ఇన్సర్ట్ చేస్తాం. డిక్లేర్ టేబుల్ ఆఫ్ అని చెప్పి సమ్ ఏదో నేమ్స్ అని చెప్పి ఏదో ఒక కాలం తీసుకొని బ్రాకెట్ ఆఫ్ 100 రైట్ క్లోజ్, ఇంకో బ్రాకెట్ క్లోజ్. ఇక్కడ వచ్చే వాల్యూ అందులోకి ఇన్సర్ట్ చేసేస్తాం. దీని ముందు ఇన్సర్ట్ ఇంటూ సెక్షన్ ఇన్సర్ట్ ఇంటూ
ఇన్సర్ట్ ఇంటూ @table of names. ఫైనల్ గా లూప్ అంతా అయిపోయిన తర్వాత ఇక్కడ మనం ఫెచ్ చేస్తాం. హలో యా సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ @table. ఇప్పుడు రన్ చేయండి. వచ్చిందా తేజు? రేపు టుమారో వాడు ఇన్పుట్ గా ఏ డేట్ అయినా పాస్ చేయొచ్చు. సపోజ్ శివ అని ఇస్తాడు. ఇప్పుడు రన్ చేయండి. సారీ వచ్చిందా శివ? కిందకి ప్రింట్ అయిపోయిందా డైనమిక్ గా? రేపు ఏం పేరు ఇచ్చినా మొత్తం రన్ అయిపోతుంది. రెడ్డి వచ్చింది చూడండి. క్లియరా అందరికి? ఇది వర్టికల్ ఆర్డర్ ఎలా ప్రింట్ చేయాలనేది వాడు ఇన్పుట్ గా ఒక స్ట్రింగ్ పాస్ చేస్తే దాన్ని మనం వర్టికల్ గా ఎలా ప్రింట్ చేయాలనేది సినారియో ఇది. ఓకే ఓకే ఇప్పుడు హౌ టు ప్రింట్ సెకండ్ సినారియో చూద్దాము. సినారియో ఏందో చెప్పండి. హౌ టు ప్రింట్ స్ట్రింగ్ వర్టికలీ ఇన్ రివర్స్ ఆర్డర్. అంటే ఏంటంటే వాడు ఇన్పుట్ గా ఒక స్ట్రింగ్ పాస్ చేస్తాడు. పైన సినారియోనే సేమ్ సినారియోనే. వాడు ఇన్పుట్ గా ఒక స్ట్రింగ్ పాస్ చేస్తాడు. అయితే మనకు అవుట్పుట్ లో వర్టికల్ గా ప్రింట్ అవ్వాలి. కాకపోతే ఈ సెకండ్ సినారియోలో ఏంటంటే రివర్స్ లో ప్రింట్ అవ్వాలి. అంటే ఎలా? రివర్స్ వర్టికల్ లో. అంటే ఎలా? పైన తేజు రెడ్డి కదా, ఇప్పుడు వై ఇలా ప్రింట్ అవ్వాలి. డి డి ఈ ఆర్. అర్థమైందా చెప్పింది మీకు సినారియో? యు జే ఈ టి ఇలా ప్రింట్ అవ్వాలి. హౌ టు ప్రింట్ ఏ స్ట్రింగ్ వర్టికలీ రివర్స్ ఆర్డర్. క్లియరా అందరికి క్వశ్చన్? సేమ్ ఏం చేంజ్ చేయలేదు నేను ఇక్కడ. జస్ట్ ఏం చేంజ్ చేస్తా చెప్పు. సబ్ స్ట్రింగ్ ఎక్కడ స్ప్లిట్ అయ్యేది మనకు? ఫస్ట్ 1,1 పడినప్పుడు ఇక్కడ నేను ఏం చేశానంటే ఇక్కడ ఇన్పుట్ ఇక్కడ ఏం చేశాను, పై కోడ్ కి కింద కోడ్ లో నేను ఏం చేశానంటే ఇక్కడ డైరెక్ట్ గా ఇన్పుట్ స్ట్రింగ్ అసైన్ చేసినాము. అంటే ఆ ఇన్పుట్ స్ట్రింగ్ లో ఫస్ట్ 1,1 అంటే ఫస్ట్ క్యారెక్టర్ వస్తుంది. ఫస్ట్ నేను ఇక్కడ ఇన్పుట్ స్ట్రింగ్ సబ్ స్ట్రింగ్ ఏం చేశాను, రివర్స్ చేసి ఇచ్చేసాను. ఇంకా ఆటోమేటిక్ గా రివర్స్ నుంచి స్టార్ట్ అయిపోతుంది కదా మనకు స్ప్లిట్టింగ్ అనేది. అర్థమైందా చెప్పింది? జస్ట్ రివర్స్ ఆఫ్ అన్న. ఆల్వేస్ ఇక్కడ ఏం పడుతుంది, బలరాం సాయి అనుకో, ఇక్కడ ఏం పడుతుంది ఐఏఎస్ రివర్స్ పడుతుంది. 1,1 అంటే ఫస్ట్ ఐ వచ్చేస్తుంది. క్లియర్? రిమైనింగ్ కోడ్ అంతా సేమే. అర్థమైందా లాజిక్? చూడండి వచ్చింది చూడండి. ఐఏఎస్ రివర్స్ లో వర్టికల్ ఆర్డర్ లో ప్రింట్ అయింది. ఇది సినారియో సెకండ్. ఓకేనా? నెక్స్ట్ థర్డ్ సినారియో చూద్దాము. ఇదేంటంటే సినారియో మనకి థర్డ్ సినారియో. హౌ టు ప్రింట్ ఏ టేబుల్స్ అప్ టు 10 ఇఫ్ దే పాస్ టేబుల్ నెంబర్ యాజ్ ఇన్పుట్. ఇక్కడ ఏం లేదు, వాడు ఇన్పుట్ గా ఒక టేబుల్ నెంబర్ పాస్ చేస్తాడు. సపోజ్ 2 అని ఇస్తాడు. ఏదో ఒక టేబుల్ నెంబర్ సపోజ్ 2 అని ఇచ్చాడు అనుకో. 2 టేబుల్ ప్రింట్ అవ్వాలి నాకు. 2 టేబుల్ అంటే ఎలా ప్రింట్ చేస్తుంది? ఎలా ఉంటుంది? 2 × 1 = 2 ఇలా. వాడు జస్ట్ టేబుల్ ఇన్పుట్ గా టేబుల్ నెంబర్ ఇన్పుట్ ఇది టేబుల్ నెంబర్ ఇస్తాడు. రేపు 2 ఇచ్చాడు, రేపు 10 ఇస్తే 10 టేబుల్ ప్రింట్ అవ్వాలి. ఇన్పుట్ గా వాడు నెంబర్ ఇస్తాడు, టేబుల్ నెంబర్ ఇస్తాడు అంతే. 3 అని ఇస్తే 3 టేబుల్ ప్రింట్ అవ్వాలి. 3 × 1 = 3, 3 × 2 = 6, 3 × 3 = 9 అలా. ఇప్పుడు ఇక్కడ చూడండి, హౌ టు ప్రింట్ ఏ టేబుల్స్ అప్ టు 10 ఇఫ్ దే పాస్ టేబుల్ నెంబర్ యాజ్ అన్ ఇన్పుట్. అంటే ఇలా ప్రింట్ అవ్వాలి. వాడు ఇన్పుట్ గా 2 అని ఇస్తాడు అంతే. జస్ట్ టేబుల్ నెంబర్ ఏదో ఒక నెంబర్ ఇస్తాడు, వాడికి అవుట్పుట్ లో ఇలా రావాలి. 2 × 1 = 2, 2 × 2 = 4 ఇలా 2 టేబుల్. అప్ టు ఎంత వరకు? 2 10s are 20, 10 టైమ్స్. సినారియో అర్థమైందా? ఇది మన రిక్వైర్మెంట్. ఇప్పుడు ఇక్కడ చూడండి, వాడు ఇన్పుట్ గా టేబుల్ నెంబర్ పాస్ చేస్తారు కాబట్టి ఫస్ట్ దానికి ఒక వేరియబుల్ డిక్లేర్ చేసుకుంటాం. @table_number సెట్ చేయండి. వాల్యూ సెట్ చేయండి. సెట్ @table number = సపోజ్ వాడు 2 అని ఇచ్చాడు అనుకుందాం. ఇప్పుడు 2 టేబుల్ ప్రింట్ అవ్వాలంటే మనకు లూప్ తిరగాలి, కంపల్సరీ లూప్ రాయాలి. లూప్ ఎంత స్టార్టింగ్ వాల్యూ ఎంత ఉంటుంది చెప్పండి? 1 ఉంటుంది. ఎండింగ్ వాల్యూ ఎంత తిరగాలి మనకు? 10 కదా. 10 అనేది స్టార్టింగ్ వాల్యూ 1, ఎండింగ్ వాల్యూ 10 అనేది. ఇది మనకు లూప్ కి స్టార్ట్ ఎండ్. స్టార్ట్ ఇంటూ ఎండ్ ఇంటూ
set start equal to 1, set end equal to 10. ఆ లూప్ తిట్టండి. వైల్ start less than or equal to end అయితే బిగిన్ ఎండ్ ఉంటది. ఇక్కడ ఇంక్రిమెంట్ పార్ట్ ఉంటుంది ఎండ్ ముందర. సెట్ start equal to start plus 1. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఈ ఫార్మాట్ లో నాకు అవుట్పుట్ లో రావాలి. ఇక్కడ అవ్వు చూడండి, అంటే ఫస్ట్ 2 into 1 is equal to ఈ ఫార్మాట్ లో నాకు అవుట్పుట్ లో రావాలి కదా. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తానంటే చూడండి ఎలా ఫార్మ్ చేస్తాను. సెలెక్ట్ ఫస్ట్ గమనిస్తే ఫస్ట్ ది 2 2 2 2. వాట్ ఈస్ దిస్ 2 2 2? టేబుల్ నెంబరే కదా. సో నేను ఏం చేస్తాను, ఫస్ట్ సెలెక్ట్ టేబుల్ నెంబర్ తీసుకుంటాను. ఇక్కడ ఇంటూ అనేది ఆటోమేటిక్ గా కామన్ గా రావాలా. సో నేను దీన్ని కంకాటినేట్ హార్డ్ కోడ్ చేసుకుంటా, ప్లస్ కంకాటినేట్ చేసుకుంటా ఆ టేబుల్ నెంబర్ కి. ఎలా? ఇలా. అర్థమైందా? ప్లస్ ప్లస్ కంకాటినేట్ చేయాల్సింది. ఇక్కడ చూడండి అన్ని 1 2 3 ప్రింట్ అవుతున్నాయి. 1 2 3 అంటే ఇక్కడ నేను ఏమి చేయొచ్చు, స్టార్ట్ వాల్యూ ఇచ్చేయచ్చునా. ఫస్ట్ టైం స్టార్ట్, ఓకేనా. అప్పుడు 1 2 3 ఆటోమేటిక్ అంటే ఇక్కడ ఏం పడుతుంది, 2 పడుతుంది. ఇక్కడ ఇంటూ ఫస్ట్ టైం 1 వస్తే 2 into 1 అవుతుంది. సెకండ్ టైం 2 తిరిగినప్పుడు 2 into 2 అవుతుంది. నెక్స్ట్ ప్లస్, ఇక్కడ చూడండి నెక్స్ట్ ఏముందో ఈక్వల్ టు ఉందా. నేను ఏం చేస్తాను, మళ్ళీ ఈక్వల్ టు కంకాటినేట్ చేసిన. సో మనకి ఇప్పటి వరకు వచ్చింది. ఇదేంటి వాల్యూ చెప్పండి, టేబుల్ నెంబర్ ఇంటూ స్టార్టే కదా, అంటే 2 into 1 2 కదా. సో నేను ఏం చేస్తానంటే ఈ టేబుల్ నెంబరు ఇంటూ స్టార్ట్ వాల్యూ. క్లియర్? ఇక్కడ ఏం పడుతుంది, 1 10 పడుతుంది. ఇక్కడ ఏం పడుతుంది, టేబుల్ నెంబర్ 2 పడుతుంది. 2 into 1 is equal to 2 into 1 ఏమవుతుంది, ఇక్కడ 2 పడుతుంది. ఇక్కడ మల్టిప్లై అయిపోతుంది. క్లియర్? అయితే ఇక్కడ గమనించండి, ఇది టేబుల్ నెంబర్ అనేది ఇంటీజరు, ఇదేమో వేర్కేర్. సో మనం ఏం చేయాలి ఇప్పుడు, కంకాటినేట్ అవ్వదు. సో దీన్ని వేర్కేర్ కన్వర్ట్ చేసుకుందాం, దీన్ని. ఓకేనా? చూడండి కాస్ట్ ఆఫ్ ఇదంతా సోర్స్ అవుతుంది యాజ్ వెగర్ ఆఫ్ 100 బ్రాకెట్ క్లోజ్, ఇంకో బ్రాకెట్ క్లోజ్. మళ్ళీ దీని స్టార్ట్ కూడా కాస్ట్ ఆఫ్ స్టార్ట్ యాజ్ వెగర్ ఆఫ్ 100 బ్రాకెట్ క్లోజ్, ఇంకో బ్రాకెట్ క్లోజ్. ప్లస్ దీనికి చెప్పండి కాస్ట్ ఆఫ్ ఎంత సోర్స్ అవుతుంది యాజ్ వెగర్ ఆఫ్ 100. జస్ట్ క్యాష్ చేసుకున్నాను నేను. ఇప్పుడు రన్ చేయండి చూడండి. 2 into 1 equal to 2, 2 into 2 equal to 4 వచ్చిందా? టేబుల్ ప్రింట్ అయిపోయిందా? అయితే ఇక్కడ మల్టిపుల్ రిజల్ట్స్ వచ్చినాయి కాబట్టి మనం ఏం చేస్తాం, ఇంకా సేమ్ టేబుల్ వేరియబుల్ డిక్లేర్ చేసుకొని ఇన్సర్ట్ వేసుకున్నాం. సార్ టేబుల్ వేరియబుల్ ఎలా డిక్లేర్ చేస్తాం, డిక్లేర్ టేబుల్ బ్రాకెట్ ఓపెన్ కాలమ్స్ టేబుల్ నెంబర్ టేబుల్ అండర్స్కోర్ నెంబర్ అన్నాం. మీరు ఇది వేర్కేర్ ఇచ్చుకోవాలి, ఎందుకంటే అక్కడ ఇంటూ అంతా స్టోర్ చేసుకుంటున్నాం కాబట్టి. ఇన్సర్ట్ వేసేయండి, ఇక్కడ వచ్చే వాల్యూని అందులోకి ఇన్సర్ట్ ఇంటూ టేబుల్ అండర్స్కోర్ నంబర్. ఫైనల్ గా లూప్ అంతా అయిపోయిన తర్వాత కాల్ చేసుకుంటాం, అందులో నుంచి ఫెచ్ చేసుకుంటాం. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్. రన్ చేయండి. 2 టేబుల్ ప్రింట్ అయిపోయింది కదా 10 వరకు. కరెక్ట్. ఇక్కడ ఇన్పుట్ గా 3 అని ఇచ్చి రన్ చేస్తాను. ఇప్పుడు చూడండి నెక్స్ట్ నేను 3 ఇచ్చాను, ఇప్పుడు రన్ చేస్తాను. టేబుల్ నెంబర్ ఇన్పుట్ గా 3 పాస్ చేస్తాను, అప్పుడు టేబుల్ ప్రింట్ అయింది. క్లియర్? టేబుల్ ఎలా ప్రింట్ చేయాలి అర్థమైందా? శివ అర్థమైందా? లోకేష్, మౌనిక ఓకే ఓకే. ఈ సినారియో ఆల్రెడీ చెప్పాను నేను. హౌ టు ప్రింట్ ఏ 2 డేట్స్ బిట్వీన్ 2 ఇన్పుట్ డేట్స్. అది వాడు ఇన్పుట్ గా 2 ఇన్పుట్ డేట్స్ పాస్ చేస్తాడు. స్టార్ట్ డేట్, ఎండ్ డేట్ వాడే ఇస్తాడు. ఆ స్టార్ట్ డేట్ కి ఎండ్ డేట్ కి మధ్యలో మనం డేట్స్ జనరేట్ చేయాలి. ఏం చేస్తాము తెలుసు కదా, స్టార్ట్ డేట్ ఎండ్ డేట్ 2 వేరియబుల్స్ డిక్లేర్ చేసుకున్నాను. డేటా టైప్ షుడ్ బి డేట్ టైమ్ అని చెప్పాను, సెట్ చేసుకున్నాను. స్టార్ట్ డేట్ ఎండ్ డేట్ సేమ్ స్టార్ట్ ఎండ్ ఎలా వాల్యూస్ పాస్ చేస్తాను తెలుసు కదా మీకు. ఇది ఆల్రెడీ లాస్ట్ టైం చెప్పాను అనుకుంటా. డేట్స్ జనరేట్ చేయడం. హలో
యా ఇక్కడ చూడండి, జనవరి 1 నుంచి 2019 జనవరి 31 వరకు ప్రింట్ అయిపోయినాయి. ఇది మనకు డేట్స్ బిట్వీన్ 2 డేట్స్ జనరేట్ చేయడం. అంటే వాడు ఏం చేస్తాడు, స్టార్ట్ డేట్ ఎండ్ డేట్ వాడే పాస్ చేస్తాడు కాబట్టి నేను 2 వేరియబుల్స్ డిక్లేర్ చేసుకున్నాను, వాల్యూస్ సెట్ చేసుకున్నాను, లూప్ తిప్పేసినాను. స్టార్ట్ డేట్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎండ్ డేట్ వరకు లూప్ తిరగాలి. బిగిన్ ఎండ్ ఇక్కడ ఇంక్రిమెంట్ పార్ట్ ఉంటుంది. ఆ స్టార్ట్ డేట్ సెలెక్ట్ చేసుకున్నాను, టేబుల్ వేరియబుల్ ఇన్సర్ట్ చేసి ఫైనల్ గా ఫెచ్ చేసుకున్నాను. క్లియరా? అలానే మీకు తెలిసిందే. ఇప్పుడు నా సినారియో ఏంటంటే హౌ టు ప్రింట్ ఎ డేట్స్ బిట్వీన్ 2 డేట్స్ అలాంగ్ విత్ డే నేమ్ అండ్ మంత్ నేమ్. అంటే ఏంటంటే వాడు ఇన్పుట్ గా 2 డేట్స్ పాస్ చేస్తాడు, స్టార్ట్ డేట్ ఎండ్ డేట్ వాడే ఇస్తాడు. అయితే నాకు అవుట్పుట్ లో ఏం కావాలి అంటే చూడండి, సినారియో ఏంటంటే వాడు ఇన్పుట్ గా స్టార్ట్ డేట్ ఎండ్ డేట్ ఇస్తాడు. అయితే నాకు అవుట్పుట్ లో 3 కాలమ్స్ కావాలి. ఫస్ట్ కాలంలో ఏమో డేట్స్ జనరేట్ అవ్వాలి, సెకండ్ కాలంలో అది ఏం రోజు తెలియాలి, నాకు డే నేమ్ కావాలి, అలాగే మంత్ నేమ్ కూడా కావాలి, ఏం మంత్ నేమ్ కూడా. 3 కాలమ్స్ కావాలి అవుట్పుట్ లో. సినారియో అర్థమైందా? సో సింపుల్. ఎలా చేస్తాం, 2 డేట్స్ ఇన్పుట్ గా పాస్ చేస్తారు కాబట్టి స్టార్ట్ డేట్ ఎండ్ డేట్ వాడే ఇస్తాడు కాబట్టి డిక్లేర్ చేసుకున్నాను. సెలెక్ట్ స్టార్ట్ డేట్ డేట్ టైం కమా ఎండ్ డేట్ డేట్ టైం. సెట్ చేయండి వాల్యూస్. సెట్ స్టార్ట్ డేట్ ఈక్వల్ టు సెట్ ఎండ్ డేట్ ఈక్వల్ టు సపోజ్ వాడు స్టార్ట్ డేట్ 2019 జనవరి 10/1 అని ఇచ్చాడు అనుకున్నాం, ఎండ్ డేట్ 2019 జనవరి 31 అని అనుకున్నాం. లూప్ తిప్పాలని చెప్పండి. వైల్ స్టార్ట్ డేట్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎండ్ డేట్ అయితే బిగిన్ ఇక్కడ ఇంక్రిమెంట్ ఉంటుంది కదా. సో ఇక్కడ ఏం చేస్తాం మనము, సెట్ స్టార్ట్ డేట్ ఈక్వల్ టు స్టార్ట్ డేట్ ప్లస్ 1. ఇక్కడ మనం ఏం చేస్తాము, స్టార్ట్ డేట్ రాస్తాం కదా నార్మల్ గా. సెలెక్ట్ ఇప్పుడు నాకు ఎక్స్ట్రాగా ఏం కావాలి, ఇంకా మంత్ డే నేమ్ మంత్ నేమ్ కూడా కావాలి కదా. నేను ఇక్కడే కామా పెట్టి ఏం చేస్తాను, దీనికి డేట్ నేమ్ ఆఫ్ DW కామా స్టార్ట్ డేట్ యాజ్ డే అండర్స్కోర్ నేమ్, అంతే కదా. మంత్ నేమ్ కాదు, దీనికి ఏదో సమ్ యాజ్ డేట్స్ అని తీసుకో, అలియాస్ నేమ్. నెక్స్ట్ ఇంకొక కాలము సేమ్ ఇక్కడ వచ్చే వాల్యూ నుంచే నేను మంత్ నేమ్ కూడా క్యాలిక్యులేట్ చేస్తాను పక్కన. ఎలా తీసుకున్నాను, డేట్ నేమ్ ఆఫ్ MM కమా స్టార్ట్ డేట్. రన్ చేయండి ఇక్కడ వరకు. మంత్ నేమ్ రన్ చేస్తే వచ్చిందా చూడండి. 2021 జనవరి 1 వచ్చింది, ట్యూస్డే అంట, జనవరి అంట మంత్ నేమ్. జనవరి 2 వెడ్నెస్డే జనవరి. క్లియరా? అయితే మల్టిపుల్ రిజల్ట్స్ వచ్చింది కాబట్టి మనం టేబుల్ వేరియబుల్ లో 3 కాలమ్స్ డిక్లేర్ చేసుకొని ఇన్సర్ట్ చేసేస్తాం. డిక్లేర్ టేబుల్ ఆఫ్ ఒకటి డేట్స్ అని తీసుకొని డే టైము కమా ఇంకొకటి ఏంది డే నేమ్ కదా, డే అండర్స్కోర్ నేమ్ దగ్గర 100 కమా మంత్ అండర్స్కోర్ నేమ్ దగ్గర 100 డిక్లేర్ చేసుకొని ఇక్కడ వచ్చే 3 కాలమ్స్ వాల్యూస్ ఈ టేబుల్ వేరియబుల్ కి ఇన్సర్ట్ చేస్తాం. ఇన్సర్ట్ ఎలా చేస్తాము, ఇన్సర్ట్ ఇంటూ టేబుల్ ఆఫ్ డేట్స్ కమా మంత్ అండర్స్కోర్ నేమ్. రన్ చేయండి. సారీ, ఫైనల్ గా చెక్ చేయాలి కదా. స్టార్ ఫ్రమ్ టేబుల్ ఆర్ ఇక్కడ కాలం నేమ్స్ కూడా పెట్టుకోవచ్చు. కాలం నేమ్స్ అంటే ఈ టేబుల్ వేరియబుల్ లో ఉన్న కాలం నేమ్స్ 3 తీసుకుంటే ఇక్కడ స్టార్ బదులు 3 తీసుకుంటే 3 వస్తాయి, 1 తీసుకుంటే 1 కూడా వస్తుంది. వచ్చేసిన క్లియర్. ఎస్, నెక్స్ట్ సేమ్ సినారియో. నెక్స్ట్ చూడండి,
ఇక్కడ ఏంటంటే సినారియో వాడు ఇన్పుట్ గా ఇయర్ నెంబర్ పాస్ చేస్తారు. సినారియో ఏంటంటే మనం క్యాలెండర్ ప్రింట్ చేయాలి. హౌ టు ప్రింట్ ఏ క్యాలెండర్ అలాంగ్ విత్ డేట్ నేమ్ అండ్ మంత్ నేమ్. అంటే డేట్స్ జనరేట్ కావాలి, డే నేమ్ కావాలి, మంత్ నేమ్ కూడా కావాలి. అబు సినారియో లాగే. అయితే పైన సినారియోకి కింద సినారియోకి డిఫరెన్స్ ఏంటంటే పైన సినారియోలో వాడు స్టార్ట్ డేట్ ఎండ్ డేట్ వాడే పాస్ చేస్తా అన్నాడు. ఆ డేట్స్ మధ్యలో నాకు డే నేమ్ మంత్ నేమ్ కావాలి అన్నాడు. ఇప్పుడు కింద సినారియోలో ఏంటంటే వాడు డేట్స్ పాస్ చేయడు, ఇయర్ నెంబర్ పాస్ చేస్తాడు అంతే. జస్ట్ ఇయర్ నెంబర్ ఇన్పుట్ గా వాడు పాస్ చేసేది ఇయర్ నెంబర్ ఒకటే. చూడండి అంటే ఎలా అంటే 2020 అని ఇస్తాడు అంతే. ఫర్ ఎగ్జాంపుల్ నెంబర్ నాకు 2020 క్యాలెండర్ ప్రింట్ అయిపోవాలి అంటే 2020 జనవరి 1 నుంచి 2020 డిసెంబర్ 31 వరకు నాకు డేట్స్ అలాగే ఆ డే నేమ్ ఆ మంత్ నేమ్ ప్రింట్ అవ్వాలి. రేపు వాడు ఇన్పుట్ గా 1999 ఇస్తే 1999 జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకు డేట్స్ డే నేమ్ మంత్ నేమ్ కావాలి. అయితే ఇక్కడ ఇన్పుట్ గా వాడు పాస్ చేసేది ఇయర్ నెంబర్ మాత్రమే. ఓకేనా? దిస్ ఇస్ అన్ ఇన్పుట్ పారామీటర్. సో మనం ఏం చేస్తాము, ఫస్ట్ డిక్లేర్ ఇయర్ పాస్ చేస్తారు కదా, దానికి డిక్లేర్ చేసుకున్నాను, సెట్ చేసుకుంటున్నా వాల్యూ. ఫర్ ఎగ్జాంపుల్ 2020 అన్నాం. ఇప్పుడు నాకు స్టార్ట్ డేట్ ఎండ్ డేట్ తెలిస్తే నేను లూప్ తిప్పేయచ్చు కదా డేట్స్ మధ్యలో. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే వాడు ఇచ్చే ఇన్పుట్ ఇయర్ ని బేస్ చేసుకొని మనము అడిషనల్ గా వాడు పాస్ చేయదు కాబట్టి మనము క్యాలిక్యులేట్ చేసుకుంటాం. స్టార్ట్ డేట్ కంపల్సరీ కావాలి. సో మనం క్యాలిక్యులేట్ చేస్తాం. ఎలా క్యాలిక్యులేట్ చేస్తామో చెప్తాను. ముందు స్టార్ట్ డేట్ ఎండ్ డేట్ క్యాలిక్యులేట్ చేయాలంటే ముందు డిక్లేర్ చేసుకోవాలి. కాబట్టి నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, స్టార్ట్ డేట్ టైము ఎండ్ డేట్ టైం డిక్లేర్ చేస్తున్నాను. ఇప్పుడు స్టార్ట్ డేట్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తామో చూద్దాం. సెట్ స్టార్ట్ డేట్ ఈక్వల్ టు, ఇప్పుడు చెప్పండి సెలెక్ట్ ఇయర్ అట్లే రావాలన్నా. స్టార్ట్ డేట్ అంటే 2020 ఇయర్ కి ఎలా ఉంటుంది, 2020 అని ఇస్తే స్టార్ట్ డేట్ ఆల్వేస్ ఏముంటది 2020 జనవరి 1 కదా. నేనేం చేస్తానంటే ఇక్కడ చూడండి వాడు పాస్ చేసే ఇయర్ అట్లే తీసుకుంటాను. ఆ ఇయర్ ఇక్కడ వచ్చి పడుతుంది 2020 అని. నేను మిగతా అంతా కంకాటినేట్ చేస్తాను, హార్డ్ కోడ్ చేస్తాను. అంటే ఎలా అంటే ఐఫన్ ప్లస్ జనవరి ప్లస్ ఐఫన్ ప్లస్ 1. అర్థమైందా మీకు చెప్పింది? రేపు వాడు ఇక్కడ 1990 పడితే ఏమవుతుంది, ఇక్కడ 1990 పడుతుంది. అప్పుడు స్టార్ట్ డేట్ ఏమవుతుంది 1990 జనవరి 1 అవుతుంది. క్లియర్ అందరికి ఇది? లోకేష్, రాంబాబు, యా. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఇయర్ అయితే ఇక్కడ చెప్పండి ఇయర్ అనేది ఇంటీజర్ కదా, మనం దీన్ని కంగైనేట్ చేస్తున్నాం కాబట్టి వేరే కన్వర్ట్ చేస్తాం అంతే. ఇప్పుడు చూడండి వాడు ఇయర్ ఏదైనా పాస్ చేసుకొని స్టార్ట్ డేట్ ఏమవుతుంది ఆల్వేస్ చూడండి సెలెక్ట్ స్టార్ట్ డేట్. చూడండి మీరు స్టార్ట్ డేట్ కావాలండి సెలెక్ట్ చేసుకోండి, రన్ చేయండి. ఎంత వచ్చింది 2020 జనవరి 1. అంటే ఏంటి ఇయర్ ని వాడు పాస్ చేసి ఇయర్ ని బేస్ చేసుకొని అది నేను హార్డ్ కోడ్ చేయకూడదు. ఎందుకంటే వాడు రేపు ఏది ఇస్తాడో తెలియదు కదా. రేపు 2021 అని ఇస్తే స్టార్ట్ డేట్ ఆటోమేటిక్ గా క్యాలిక్యులేట్ అయిపోతుంది. ఏమని 2021 జనవరి 1. క్లియర్? సేమ్ అట్లనే నాకు ఏం డేట్ చెప్పండి. సెలెక్ట్ సేమ్ ఇదే కదా జస్ట్ అంటే ఇక్కడ 12 ఇక్కడ 31 చేయాలి. ఇప్పుడు చెప్పండి ఎండ్ డేట్ కూడా చెక్ చేసుకోండి మీరు. సెలెక్ట్ ఇది కామా స్టార్ట్ డేట్ మీరు చెక్ చేసుకోవచ్చు కావాలంటే. సెలెక్ట్ పెట్టి కరెక్ట్ గా క్యాలిక్యులేట్ అయిందా లేదా అని. చూడండి స్టార్ట్ డేట్ ఇది ఎండ్ డేట్ వచ్చింది, కరెక్ట్ గా వచ్చిందా? ఇంక స్టార్ట్ డేట్ తెలిసిపోయింది, ఎండ్ డేట్ తెలిసిపోయింది, ఇంకా లూప్ కామనే కదా. డే నేమ్ మంత్ నేమ్ ఇదే కదా కోడ్ మంది. ఇక్కడ నుంచి కంట్రోల్ సి కంట్రోల్ వి రన్ చేయండి. సో నాకు 2021 క్యాలెండర్ ప్రింట్ అయిపోయింది. 2021 జనవరి 1 నుంచి 2021 డిసెంబర్ 31 వరకు 2020 అని ఇస్తాడు రేపు ఇన్పుట్ గా. అప్పుడు 2020 క్యాలెండర్ ప్రింట్ అవుతుంది. 2020 జనవరి 1 నుంచి
2020 December 31st. క్లియరా సినారియో? నెక్స్ట్ సినారియో ఏంటంటే చూడండి, how to print a dates up to month end only if they pass any date as an input of that month. ఇక్కడ నా రిక్వైర్మెంట్ ఏంటంటే వాడు ఇన్పుట్ గా స్టార్ట్ డేట్ ఒకటే పాస్ చేస్తాడు, అది ఏ డేట్ అయినా పాస్ చేయొచ్చు. అయితే ఆ డేట్ నుంచి నాకు ఆ మంత్ ఎండ్ డేట్ వరకే రావాలి, డేట్ జనరేట్ కావాలి. ఇది నా సినారియో. అర్థమైందా మీకు చెప్పింది? వాడు ఇన్పుట్ గా స్టార్ట్ డేట్ మాత్రం ఇస్తాడు. సపోజ్ వాడు 2019 జనవరి 1st అని ఇచ్చాడు అనుకో, 2020 జనవరి 1st అని, నాకు అవుట్పుట్ లో ఎంతవరకు రావాలి? 2020 జనవరి 1st నుంచి ఆ మంత్ ఎండ్ డేట్ వరకే నాకు డేట్స్ జనరేట్ కావాలి, అంటే 2020 జనవరి 31st వరకు. అంటే ముందు మనకు స్టార్ట్ డేట్ ఎండ్ డేట్ వాడు ఇచ్చేవాడు, మనం జనరేట్ చేస్తాం. ఇప్పుడు ఏంది, ఓన్లీ వాడు స్టార్ట్ డేటే ఇస్తాడు, ఎండ్ డేట్ ఇవ్వడు. కానీ మనకు చెప్తున్నాడు, సపోజ్ నేను ఆ మంత్ లో ఏ డేట్ అయినా ఇవ్వచ్చు, నాకు ఆ మంత్ ఎండ్ డేట్ వరకే నాకు డేట్ జనరేట్ కావాలా అంటాడు. అది రిక్వైర్మెంట్. ఫర్ ఎగ్జాంపుల్ 2020 జనవరి 10 అని ఇచ్చాడు అనుకో, ఇక్కడ చూడండి 2020 జనవరి 10 ఇచ్చాడు అనుకో, వాడికి అవుట్పుట్ లో 2020 జనవరి 10 నుంచి ఆ మంత్ ఎండ్ డేట్ వరకు, అంటే 2020 జనవరి 31st వరకు డేట్స్ ప్రింట్ కావాలి. సినారియో అర్థమైందా? రిక్వైర్మెంట్. హలో, యా, మీకు ఆల్రెడీ సినారియో అర్థమైంది కదా? ఎస్ ఎస్, సరే. ఇప్పుడు నేను ఏం చేశాను, ఫస్ట్ వాడు ఇన్పుట్ ఇక్కడ స్టార్ట్ డేట్ వాడు ఇన్పుట్ గా పాస్ చేస్తాడు కాబట్టి నేను ఇక్కడ ఒక వేరియబుల్ డిక్లేర్ చేసుకున్నాను, వాల్యూ సెట్ చేసుకున్నాను, అర్థం స్టార్ట్ డేట్ అని. ఇప్పుడు నేను ఎండ్ డేట్ నేను క్యాలిక్యులేట్ చేసుకోవాలి దీన్ని బేస్ చేసుకొని. అయితే వాడు ఏదైతే డేట్ పాస్ చేస్తాడో నాకు వాడు ఇన్పుట్ గా ఒక డేట్ ఇస్తాడు, నాకు ఫస్ట్ మంత్ ఎండ్ డేట్ తెలిస్తే అదే కదా ఎండ్ డేట్. నాకు ఆ మంత్ ఎండ్ డేట్ తెలిస్తే నేను ఇచ్చే ఇన్పుట్ డేట్ ని బేస్ చేసుకొని మంత్ ఎండ్ డేట్ క్యాలిక్యులేట్ చేస్తున్నా. ఇది ఆల్రెడీ మీకు తెలుసు. వాడు ఏ డేట్ అయినా ఇస్తే నాకు మంత్ ఎండ్ డేట్ ఎలా వస్తుంది? ముందు నేను ఏం చేశాను, ఫస్ట్ 1 month యాడ్ చేసుకుంటాను. ఆ 1 month యాడ్ చేసిన డేట్ లో నుంచి డే తీసుకొని ఆ డేని మైనస్ చేస్తాను ఆ 1 month యాడ్ చేసిన డేట్ లో నుంచి. అప్పుడు నాకు ఆ మంత్ వాడు ఏ డేట్ అయినా ఇవ్వని, ఐ విల్ గెట్ ఆల్వేస్ దట్ మంత్ అండ్ డేట్ ఓన్లీ. ఆర్ మీరు సింపుల్ గా దీన్ని సెలెక్ట్ ఈఓ మంత్ ఆఫ్ అని ఇలా కూడా రాసేయచ్చు. అలా సెలెక్ట్ ఈఓ మంత్ ఆఫ్ @start date అని పెడితే నాకు వాడు పాస్ ఏ డేట్ అయినా ఇవ్వని, ఆ మంత్ ఎండ్ డేట్ కూడా ఇలా కూడా రాయొచ్చు. ఇది కూడా పెట్టచ్చు, లేదంటే ఇలా కూడా రాయొచ్చు. ఇది ఆల్రెడీ మనం డిస్కస్ చేసిన సినారియోని. ఇది మనకి ఎండ్ డేట్ అవుతుంది, అంతే కదా? ఇంకేముంది, ఎండ్ డేట్ తెలిసిపోతే స్టార్ట్ డేట్ ఎండ్ డేట్ తెలిసిపోతే ఇక్కడ ఏందనేది వాడు ఇన్పుట్ గా మన రిక్వైర్మెంట్ ఏమంటే చూడండి క్వశ్చన్, హౌ టు ప్రింట్ యర్ డేట్స్ అప్ టు మంత్ ఎండ్ ఓన్లీ ఇఫ్ దే పాస్ ఎనీ డేట్ యాజ్ అన్ ఇన్పుట్ ఆఫ్ దట్ మంత్. వాడు ఏదో ఒక మంత్ లో ఒక డేట్ పాస్ చేస్తాడు, ఏ డేట్ పాస్ చేస్తాడో తెలియదు. ఆ డేట్ నుంచి ఆ మంత్ ఎండ్ వరకే నాకు జనరేట్ కావాలి, అంటే ఇక్కడ ఇన్పుట్ డేట్ వాడు ఇస్తాడు. సో దానికోసం నేను స్టార్ట్ డేట్ డిక్లేర్ చేసుకున్నాను. ఎండ్ డేట్ వాడు ఇవ్వడు, మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఎండ్ డేట్ ఏమవుతుంది, వాడు ఇన్పుట్ పాస్ చేసే డేట్ ని బేస్ చేసుకొని మనం ఆ మంత్ ఎండ్ డేట్ క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఒక డేట్ ఇస్తే నాకు ఏ డేట్ ఇచ్చినా నాకు మంత్ ఎండ్ డేట్ ఎలా వస్తుంది, మీకు ఆల్రెడీ ఇచ్చినారో మనం చేసినాం డేట్ ఫంక్షన్స్ లో వేరియబుల్స్ లో. ఫస్ట్ ఇచ్చిన డేట్ కి 1 month యాడ్ చేస్తాను. చూడండి, ఫస్ట్ 1 month యాడ్ చేసుకుంటాము. తర్వాత ఆ 1 month యాడ్ చేసిన డేట్ నుంచి డే తీసుకొని దాన్నే మైనస్ చేస్తాం ఆ 1 month యాడ్ చేసిన డేట్ నుంచి. అప్పుడు నాకు ఏ డేట్ పాస్ చేసినా ఆ మంత్ ఎండ్ డేటే వస్తుంది, అది ఎండ్ డేట్ అవుతుంది. ఇలా అయినా చేయొచ్చు, లేదంటే ఎండ్ డేట్ క్యాలిక్యులేట్ చేయాలంటే ఈఓ మంత్ ఆఫ్ అని పెట్టేసినా సింపుల్ గా అయిపోతుంది. సెలెక్ట్ ఈఓ మంత్ ఆఫ్ అని ముందు స్టార్ట్ డేట్ తెలిసిపోయింది, ఎండ్ డేట్ తెలిసిపోయింది, లూప్ తిప్పేసాను. అర్థమైందా సినారియో? చూడండి, వాళ్ళు ఇప్పుడు జనవరి 10 అని ఇచ్చారు. జనవరి 10 నుంచే జనవరి 31st వరకే నాకు ప్రింట్ అయింది. జనవరి 10 నుంచి జనవరి 31st వరకే నెంబర్స్ ప్రింట్ అయినాయి. అర్థమైందా సినారియో? ఇది క్లియర్? శివ అర్థమైందా? అది లోకేష్, మౌనిక, రాజు అర్థమైందా? రాజు, యా, దిలీప్ అర్థమైందా? అర్థమైందన్నా. ఓకే, ఇది మనకు వైల్ లూప్స్ సినారియోస్. एक मिनिट ఇంకొక చెప్పుకుందాం.
వీడియోస్ ఓపెన్ అవుతున్నాయా నేను పంపించిన వీడియోస్? అవుతున్నాయి అన్న. ఓకే. ఓకే, ఇక్కడ చూడండి, కమింగ్ టు దిస్ క్లాస్, చాలా ఇంపార్టెంట్ సినారియో. ఇంటర్వ్యూలో అడిగే క్వశ్చన్స్ చాలా చాలా ఇంపార్టెంట్, వెరీ 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 ఇంపార్టెంట్. హౌ టు స్ప్లిట్ ఏ కామా సపరేటెడ్ స్ట్రింగ్ ఇన్ వర్టికల్ ఆర్డర్. ఫైనల్ రౌండ్ లో వేరే అబ్బాయికి సిస్టమ్ షేర్ చేసి, స్క్రీన్ షేర్ చేసి క్వైరీ రాయమన్నాడు. ఇదే సినారియో ఇచ్చిన, జస్ట్ ఇదే సినారియో ఇచ్చిన. ఎలా చేయాలో చెప్తాను చూడండి, చాలా ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్. ఈజీగా ఉంటుంది, చాలా ఈజీనే, మీరు అర్థం చేసుకుంటే చాలా ఈజీగా అయిపోతుంది. సినారియో ఏంటంటే స్టెప్ బై స్టెప్ మనం చెప్పుకుందాం, వెళ్ళిపోదాం. నేను చెప్తానులే, ఒక నిమిషం. సినారియో ఏంటంటే మనకి యాక్చువల్ గా, వెయిట్, ఐఎమ్ క్లోజింగ్ దిస్. ఇక్కడ సినారియో ఏంటంటే, హౌ టు స్ప్లిట్ ఏ కామా సపరేటెడ్ స్ట్రింగ్ ఇన్ వర్టికల్ ఆర్డర్. మనం ఇంత ముందు నేర్చుకునేది ఏం సినారియో, జస్ట్ వాడు స్ట్రింగ్ ఇస్తాడు, నేమ్ ఇలా ఇస్తాడు, ఓకే నేమ్ ఇస్తాడు, నాకు అవుట్పుట్ లో ఇలా చేశాం కదా. ఇప్పుడు వాడు ఇన్పుట్ గా కామా సపరేటెడ్ తో చాలా నేమ్స్ ఇస్తాడు, అంటే ఇలా ఇస్తాడు ఇన్పుట్. చూడండి ఇలా ఇస్తాడు, అంటే ఒకే ఇన్పుట్ స్ట్రింగ్ లో కామా సపరేటెడ్ తో నేమ్స్ ఇలా ఇస్తాడు. అంటే ఎట్లా, తేజు కామా అరుణ్ కామా సాయి కామా సుధీర్ అని ఇలా ఇస్తాడు. వాడు ఇన్పుట్ గా. అర్థమైందా? ఇలా ఇచ్చినప్పుడు వాడికి అవుట్పుట్ లో ఇలా రావాలి. అంటే ఇలా విత్ కామా సపరేటెడ్ స్ట్రింగ్ తో ఎలా షేర్ మనం చేసాం కదా, అదేనా మెయిల్స్ చేసాము అలాంటిదే. కానీ ఇక్కడ ఏంటంటే డైనమిక్ గా జరిగిపోవాలి, వాడు ఎన్నైనా ఇవ్వచ్చు ఇక్కడ మనకి. అంటే స్ప్లిట్ చేయాలి, వర్టికల్ గా ప్రింట్ అవ్వాలి. అంటే ఎలా రావాలి చెప్పండి, ఫస్ట్ ఏం రావాలి, అవుట్పుట్ ఇలా రావాలి. వాడు హారిజాంటల్ గా కామా సపరేటెడ్ ఇలా పాస్ చేస్తాడు నేమ్స్, తేజు కామా అరుణ్ కామా సాయి కామా సుధీర్ అని. అవుట్పుట్ లో ఇలా ప్రింట్ అవ్వాలి, ఎలా, తేజు అరుణ్ సాయి సుధీర్ అని వర్టికల్ గా ఆర్డర్. క్లియరా? సినారియో అర్థమైంది అందరికి? ఎలా చేయాలో చెప్తాను. ఎలా చేస్తామంటే ఫస్ట్ క్లియర్, జాగ్రత్తగా వినండి. ఫస్ట్ వాడు ఇన్పుట్ గా కామా సపరేటెడ్ స్ట్రింగ్ పాస్ చేస్తారు కాబట్టి నేను ఒక వేరియబుల్ డిక్లేర్ చేసుకోవాలి, కాబట్టి ఒక వేరియబుల్ డిక్లేర్ చేసుకుంటున్నాను. డిక్లేర్ ఆడతారే ఏదో సమ్ కామా సపరేటెడ్ ఇన్పుట్ స్ట్రింగ్ అందాం, ఓకేనా? INP_ స్ట్రింగ్, ఏదో సమ్ వేరియబుల్ నేమ్ ఇన్పుట్ స్ట్రింగ్ కామా సపరేటెడ్ స్ట్రింగ్, దానికి ఒక 1000 అని డిక్లేర్ చేసుకుంటాం. సెట్ చేయాలి కదా వాల్యూని, సెట్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు, ఇదే ఎగ్జాంపుల్ తీసుకున్నాం. ఇన్పుట్ గా వాడు ఇది పాస్ చేశాడు అనుకుందాం ఇలా, ఓకేనా? నాకు అవుట్పుట్, ఇప్పుడు జాగ్రత్తగా రండి. నా సినారియో, నాకు థాట్ ఎలా వస్తుందంటే, నేను దీన్ని ఎలా చేస్తామంటున్నా అంటే లూప్ తిప్పాలా, లూప్ కంపల్సరీ డైనమిక్ గా జరిగిపోవాలి. ఎందుకంటే రేపు వాడు ఇక్కడ ఎంతైనా పాస్ చేయొచ్చు, రేపు ఏ కామా బి కామా ఇలా ఎన్నైనా ఇవ్వచ్చు మనకు. ఇట్లా అన్ని నాకు వర్టికల్ గా ప్రింట్ అయిపోవాలి. అర్థమైందా? 4 కాబట్టి 4కి మనం పెట్టి చేసేయచ్చు. బట్ వాడు రేపు టుమారో ఎన్నైనా ఇవ్వచ్చు ఇలా.
నాకు తెలియదు ఎన్ని ఇస్తాడు, ఇలా ఎన్నైనా ఇవ్వచ్చు, అన్ని నాకు కిందికి ప్రింట్ అవ్వాలి. సో అయితే ఇక్కడ గమనించండి, నాకు థాట్ ఎలా వస్తుందంటే ఇది వాడు ఇన్పుట్ గా పాస్ చేసేది తేజు కామ అరుణ్ కామ సాయి కామ సుధీర్ అనుకున్నా. నాకు ఫస్ట్ టైం లూప్ తిరిగినప్పుడు ఫస్ట్ కామ ముందున్నది బయటికి తీసేస్తా. సో ఎలా సబ్స్ట్రింగ్ యూజ్ చేసి తీసేస్తాను, అది ఎలా చేస్తాను నేను చెప్తాను. నాకు థాట్ ఎలా వస్తుందంటే ఫస్ట్ టైం లూప్ తిరిగినప్పుడు ఫస్ట్ కామ ముందుది బయటికి తీస్తా, సెకండ్ టైం లూప్ తిరిగినప్పుడు సెకండ్ కామా ముందుది బయటికి తీస్తా, థర్డ్ టైం లూప్ తిరిగినప్పుడు థర్డ్ కామా ముందుది బయటికి తీస్తా, ఫోర్త్ టైం లూప్ తిరిగినప్పుడు ఫోర్త్ కామా అంటే లాస్ట్ కామా ముందున్నది బయటికి తీస్తాను. ఇది నా రిక్వైర్మెంట్. క్లియరా మీకు? నా థాట్ ఇలా వస్తుంది. అయితే వాడు ఇన్పుట్ గా లాస్ట్ కామా వాడు పాస్ చేయడు. చూడండి, లాస్ట్ కామా వాడు ఇస్తాడా? లాస్ట్ లో ఇవ్వడు. నేనేం చేస్తానంటే నేనే ఒక అడిషనల్ గా ఒక వేరియబుల్ డిక్లేర్ చేసుకొని వాడిచ్చే ఇన్పుట్ కి వేరియబుల్ స్ట్రింగ్ ఉంది కదా, దానికి ఒక కామాన్ని నేను కంకాటినేట్ చేసుకొని దాన్ని రెఫరెన్స్ గా వాడుకుంటా నెక్స్ట్ ఫర్దర్ ప్రాసెస్ కి. అర్థమైందా? అది నా ఫస్ట్ స్టెప్. దానికోసం నేను ఏం చేస్తున్నానంటే సింపుల్ గా ఇదే వేరియబుల్ తీసుకుందాం. జస్ట్ నేను @new అని చెప్పి తీసుకుంటున్నా, @new_ కామా సపరేటెడ్ స్ట్రింగ్ అని. అంటే అదే మనకి రెఫరెన్స్ అవుతుంది. ఇది నా ఫస్ట్ స్టెప్. 1000 ఎలా సెట్ చేయండి వాల్యూ? సెట్ ఇలా చేస్తా క్యాలిక్యులేషన్. సెట్ @this one is equal to చెప్పండి సెలెక్ట్, ఇదే కదా వాడి పాస్ చేసే ఇన్పుట్ స్ట్రింగ్, అది ప్లస్ నేను ఏం చేస్తున్నాను ఇక్కడ సెట్ లో సెలెక్ట్ రాసినాను కాబట్టి కామా కంకాటినేట్ చేసిన. అర్థమైందా మీకు చెప్పింది? ఇప్పుడు చెక్ చేయండి కావాలంటే మీరు సెలెక్ట్ పెట్టి ఈ కొత్త వేరియబుల్ కి నాకు వాడు ఏదో ఇన్పుట్ గా పాస్ చేసినా దానికి లాస్ట్ నాకు కామా ఒకటి యాడ్ అవుతుంది. యాడ్ అయింది. క్లియర్? ఇది నా ఫస్ట్ స్టెప్. ఓకే, ఇప్పుడు నేను ఇంకా దీన్ని రెఫరెన్స్ గా తీసుకున్నా, ఇంకా నాకు దీంతో పనిలే, వాడు ఇదే పాస్ చేసుకోనిలే, వాడు ఇన్పుట్ గా ఇది పాస్ చేసుకొని, కానీ ఫర్దర్ ప్రాసెస్ లో మాత్రం నేను ఈ వేరియబుల్ వాడుకుంటాను. అంతే కదా? కనుక న్యూ ఇన్పుట్ స్ట్రింగ్ తీసుకుంటాను, న్యూ కామా సెపరేటెడ్ స్ట్రింగ్. ఓకేనా? ఓకే, ఇది ఫస్ట్ స్టెప్. ఇప్పుడు చెప్పండి, లూప్ తిప్పాలంటే మనకు స్టార్టింగ్ ఉండాలి, ఎండింగ్ వేరియబుల్స్ కంపల్సరీ కదా, అది షూర్ కదా. అయితే స్టార్ట్ వాల్యూ 1 అవుతుంది, ఎండింగ్ వాల్యూ ఎంత అవుతుంది చెప్పండి? ఎండింగ్ వాల్యూ ఎంత అవుతుంది? నేను 4 స్టార్ట్ చెప్తాను. ఎన్ని కామాస్ ఉంటే అన్ని కదా. ఫస్ట్ టైం లూప్ తిరిగితే ఫస్ట్ కామాది బయటికి తీయాలి, సెకండ్ టైం లూప్ తిరిగినప్పుడు సెకండ్ కామా ఉన్నది బయటికి తీస్తా. ఆ 10 టైమ్స్ లూప్ తిరగాలి. ఈ ఇన్పుట్ స్ట్రింగ్ లో ఎన్ని కామాస్ అయితే ఉంటాయో ఆ కామాస్ కౌంట్ కనుక్కోవాలి మనం. అంటే కామా ఎన్ని టైమ్స్ ఉందో ఈ స్ట్రింగ్ లో కనుక్కుంటే దట్ వాల్యూ ఈజ్ నథింగ్ బట్ ఎండింగ్ వాల్యూ. అంతే కదా? యా. సో నేను ఇప్పుడు స్టార్ట్ అయిన వేరియబుల్ డిక్లేర్ చేసుకోండి. సెట్ స్టార్ట్ ఇన్ కామా @in డిక్లేర్ చేసుకున్న 2 వేరియబుల్స్ సెట్ చేయండి ఇంకా వాల్యూస్. సెట్ @start ఈక్వల్ టు చాలా ఈజీ సినారియో, చాలా ఈజీ సినారియో. ఈ ఒక్క సినారియో చేస్తే ఫైనల్ రౌండ్స్ లో అట్లా సిస్టమ్ టెస్ట్ పెట్టినప్పుడు ఖచ్చితంగా అడుగుతారు. ఇది చేస్తే చాలు, వాళ్ళు సైలెంట్ అయిపోతారు, వాళ్ళు ఇంకేం మాట్లాడరు. కానీ చాలా ఈజీ సినారియో. ఇంటర్వ్యూలో జాగ్రత్తగా నేను స్కింగ్ కనబడుతుందా? యా. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే చూడండి, వాడు ఇన్పుట్ గా ఏం చేసుకున్నాం, ఇక్కడ డిస్కస్ చేసినాం. వాడు ఇన్పుట్ గా ఒక స్ట్రింగ్ కామా సపరేటెడ్ స్ట్రింగ్ పాస్ చేస్తారు కాబట్టి ఒక వేరియబుల్ ఏదో డిక్లేర్ చేసుకున్నా, ఏదో పేరు పెట్టుకున్నా, దాన్ని సెట్ చేసుకున్నాను. తర్వాత నాకు లూప్ ఫస్ట్ టైం లూప్ తిరిగినప్పుడు ఫస్ట్ కామా ముందుది, సెకండ్ టైం లూప్ తిరిగినప్పుడు సెకండ్ కామా ముందుది, థర్డ్ టైం లూప్ తిరిగినప్పుడు థర్డ్ కామా ముందుది, ఫోర్త్ టైం లూప్ తిరిగినప్పుడు ఫోర్త్ కామా ముందుది బయటికి తీయాలి. ఇది నా రిక్వైర్మెంట్. అయితే వాడు ఇన్పుట్ గా పాస్ చేసే స్ట్రింగ్ కి లాస్ట్ లో కామా కంకాటినేట్ చేయడు కాబట్టి నేను ఒక అడిషనల్ గా ఒక న్యూ వేరియబుల్ @new అని చెప్పి ఒక వేరియబుల్ డిక్లేర్ చేసుకొని దానికి సెట్ చేసుకొని వాడు ఇచ్చే ఇన్పుట్ దానికి ఒక కామా కంకాటినేట్ చేసుకొని దీన్ని రెఫరెన్స్ గా వాడుకుంటారని చెప్పినాను. అది డిక్లేర్ చేశాను ఇక్కడ. ఇంకా మనకు లూప్ తిప్పాలంటే మనకు స్టార్టింగ్ ఎండింగ్ ఉంటుంది కాబట్టి ఇక్కడ స్టార్ట్ వాల్యూ ఎండ్ వాల్యూ డిక్లేర్ చేసుకున్నాను. స్టార్టింగ్ 1 అవుతుంది, ఎండింగ్ వాల్యూ ఎంత అవుతుంది ఇక్కడ చెప్పండి. మనం ఆల్రెడీ తెలుసు
ఎండింగ్ వాల్యూ ఎంతవరకు లూప్ తిరగాలి? ఫస్ట్ టైం లూప్ తిరిగినప్పుడు ఫస్ట్ కామా ముందుది, సెకండ్ టైం లూప్ తిరిగినప్పుడు సెకండ్ కామా ముందుది బయటకు రావాలి. అంటే ఎన్ని కామాస్ ఉంటే అన్ని టైమ్స్ లూప్ తిరిగితే సరిపోతుంది కదా. అంటే ఏంటి, కామాస్ కౌంట్ కనుక్కోవాలి మనం. మీరు చెప్పండి, ఒక స్ట్రింగ్ లో పర్టికులర్ క్యారెక్టర్ కౌంట్ ఎలా కనుక్కుంటాం? మనం ఆల్రెడీ స్ట్రింగ్ ఫంక్షన్స్ లో చేసినాం. ముందు ఆ క్యారెక్టర్ ని ఎంటీతో రీప్లేస్ చేసుకొని టోటల్ లెంత్ కనుక్కొని ఆ టోటల్ లెంత్ లో నుంచి సబ్ట్రాక్ట్ చేస్తాం కదా. సో అదే ఎండింగ్ మనకి, అదే కామాస్. ఇప్పుడు కామాస్ కౌంట్ ఎలా కనుక్కుంటాం చెప్పండి? సెలెక్ట్. ఫస్ట్ కామాస్ కౌంట్ కావాలంటే ముందు ఏదైతే మనం క్యారెక్టర్ కనుక్కుంటున్నామో దాన్ని ఎంటీతో రీప్లేస్ చేయాలి. రీప్లేస్ ఆఫ్ మనకి న్యూ కామా స్ట్రింగ్, ఇదే కదా మనకి నెక్స్ట్ రెఫరెన్స్ అంతా. ఇది కామాని దేంతో రీప్లేస్ చేస్తున్నాను? ఎంటీతో రీప్లేస్ చేసినాను. సో దీని యొక్క లెంత్ ఆఫ్ అని పెట్టినాను. ఇప్పుడు టోటల్ లెంత్ లో నుంచి దాన్ని మైనస్ చేస్తాను. టోటల్ లెంత్ లో నుంచి మైనస్ దీన్ని. ఇది నాకు కామాస్ కౌంట్ వస్తుంది. ఇది ఎండింగ్ వాల్యూ. సెట్ లో సెలెక్ట్ రాస్తే కంపల్సరీ బ్రాకెట్ ఓపెన్ చేసి క్లోజ్ చేయాలి కాబట్టి ఇక్కడ బ్రాకెట్ ఓపెన్ చేసి ఇక్కడ క్లోజ్ చేయండి. ఎండింగ్ వాల్యూ చూడండి, సెలెక్ట్ @ టెస్ట్ చేయండి. ఎన్ని కామాస్ రావాలి మనకి? ఇక్కడ 4 కామాస్ రావాలి. చూడండి 4 వచ్చింది కామాస్. ఇక్కడ వరకు డౌట్ ఉందా ఎవరికన్నా? ఎనీవన్ డౌట్ హియర్? అప్ టు హియర్ ఏం చేసినాం అనేది? మౌనిక, దీప్తి, లోకేష్, ఇప్పుడు స్టార్టింగ్ వాల్యూ మనకి 1, ఎండింగ్ వాల్యూ ఎంత వరకు తిరగాలి అంటే ఆ స్ట్రింగ్ లో వాడు పాస్ చేసే స్ట్రింగ్ కామాస్ కౌంట్ కనుక్కున్నాం. ఇంకా వైల్ లూప్ స్టార్ట్ తెలిసిపోయింది, ఎండ్ తెలిసిపోయింది. వైల్ లూప్ రాసేస్తాం. వైల్ లూప్ ఇది నార్మల్. మీరే చెప్పండి, వైల్ @start > end అయితే బిగిన్ ఎండ్ ముందర ఇంక్రిమెంట్ ఉంటుంది. ఇది కామన్. సెలెక్ట్ @start + ఇక్కడ నేను జస్ట్ 2 స్టెప్స్ రాస్తాను. ఆ 2 స్టెప్స్ ఏం చేస్తానంటే చూడండి. ఫస్ట్ స్టెప్ ఏంటంటే మీకు ఆల్రెడీ తెలిసిందే. ఇప్పుడు నాకు ఇదే కదా మనకు న్యూ ఇన్పుట్ స్ట్రింగ్. ఇందులో నుంచి నాకు ఫస్ట్ కామా ముందుకు ఎలా వస్తుంది పార్ట్ చెప్పండి. సెలెక్ట్ సబ్స్ట్రింగ్ యూజ్ చేస్తే వచ్చేస్తుంది కదా. సబ్స్ట్రింగ్ ఆఫ్ దిస్ ఈస్ ద న్యూ కామా సపరేటర్ స్ట్రింగ్. దీని నుంచి కామా చెప్పండి ఎలా వస్తుంది? ఫస్ట్ కామా ముందుకు రావాలంటే ఏం చేయాలి? కామా క్యాండిడేట్స్ పొజిషన్ కనుక్కొని -1 చేస్తే వచ్చేస్తుంది కదా నాకు పేజ్ రావాలంటే. ఫస్ట్ కామా ముందు రావాలంటే ఏం చేస్తాము? సబ్స్ట్రింగ్ ఆఫ్, లేదంటే లెఫ్ట్ కూడా పెట్టేయచ్చు కదా సింపుల్ గా. లెఫ్ట్ ఆఫ్ లేదంటే సబ్స్ట్రింగ్ ఇవ్వాలండి, మీ ఇష్టం. సబ్స్ట్రింగ్ ఆఫ్ ఇన్పుట్ స్ట్రింగ్ కామా 1 నుంచి స్టార్ట్ అవ్వాలి. ఎంతవరకు? ఈ పొజిషన్ ముందు వరకు కావాలి. సో నేను ఏం చేస్తాను ఇక్కడ చెప్పండి. పొజిషన్ కి క్యారెండెక్స్ ఆఫ్ కామా పొజిషన్ అనుకుంటున్నా. ఎందులో? ఈ న్యూ ఇన్పుట్ స్ట్రింగ్ లో కొనుక్కొని -1 చేస్తాను. క్లియర్. ఇది డౌట్ ఉందా ఎవరికన్నా? ఫస్ట్ స్టెప్ లోకేష్, శివ లేదన్నా నాకు. ఇక్కడ ఏం చేసాము? జస్ట్ ఏం చేయాల, వాడు ఇచ్చే న్యూ ఇన్పుట్ స్ట్రింగ్ నుంచి ఫస్ట్ కామా ముందు పార్ట్ తీసుకున్నాం. ఫస్ట్ కామా ముందు పార్ట్ ఎలా వస్తుంది? సబ్స్ట్రింగ్ పెట్టి ఆ ఇన్పుట్ స్ట్రింగ్ తీసుకున్నా. ఇన్పుట్ గా కామా ఎక్కడి నుంచి స్టార్ట్ చేశాను? 1 నుంచి స్టార్ట్ చేసి ఎంతవరకు? ఈ పొజిషన్ ముందు వరకు. అంటే 1 నుంచి స్టార్ట్ చేసి ఆ కామా క్యారెండెక్స్ యూజ్ చేసి ఆ కామా పొజిషన్ కనుక్కున్నాను, -1 చేసాను. క్లియరా? మీకు నాకు అవుట్పుట్ ఏమొస్తుంది? ఇప్పుడు దీని వాల్యూ ఎంత చెప్పండి. ఇక్కడ వాల్యూ ఎంత వస్తుంది? ఇక్కడ కామా వస్తుంది లాస్ట్ లో, అంతే కదా. లాస్ట్ లో కామా కంకారినేట్ చేసినాం కదా. ఇప్పుడు నాకు ఇక్కడ ఏమొచ్చేస్తుంది చెప్పండి? తేజు వచ్చేస్తుందా? వచ్చేస్తుంది. సెకండ్ స్టెప్ లో నేను ఏం చేస్తానంటే సేమ్ ఇన్పుట్ స్ట్రింగ్ లో నుంచి 1 స్టఫ్ యూజ్ చేసి 1 నుంచి ఈ పొజిషన్ వరకు ఎంటీతో రీప్లేస్ చేస్తాను, మాయం చేస్తాను. అప్పుడు ఇదేమవుతుంది? ఇది ఎంటీ అయిపోతుంది. అంటే ఎలా చేస్తాను? స్టఫ్ యూజ్ చేసి సెకండ్ స్టెప్, అంతే, ఇంకేం లేదు. సబ్స్ట్రింగ్ యూజ్ చేసి ఫస్ట్ నుంచి ఈ పొజిషన్ ముందు వరకు ఫస్ట్ క్యారెక్టర్ తీసుకొని సెకండ్ స్టెప్ లో ఏం చేశానంటే ఫస్ట్ నుంచి అదే క్యారెక్టర్ వరకు ఎంటీతో రీప్లేస్ చేసేస్తాను, మాయం చేసేస్తాను. ఎలా అంటే చూడండి, సెలెక్ట్ స్టఫ్ ఆఫ్ ఇన్పుట్ స్ట్రింగ్, స్టఫ్ 4 ఆర్గ్యుమెంట్స్ కదా.
ఇన్పుట్ కమా 1 నుంచి స్టార్ట్ అవ్వు. ఓకే, ఎంతవరకు? ఈ పొజిషన్ వరకు. అంటే ఫస్ట్ కామా పొజిషన్ వరకు కామా ఏమవ్వాలి? ఎంటీతో మాయం చేస్తాం. ఇప్పుడు చెప్పండి, ఇక్కడ ఏం పడుతుంది చెప్పండి సబ్స్ట్రింగ్ లో? ఇక్కడ ఇన్పుట్ గా ఏం పడుతుంది? ఫస్ట్ ఇక్కడ 1 పడుతుంది, ఇక్కడ 4 పడుతుంది. దీని ఎండింగ్ వాల్యూ ఎంత? కామాస్ కౌంటే కదా 4 వస్తుంది. సో 1 less than 4 అయితే బిగిన్ అయ్యి ఇక్కడ ఏం పడుతుంది? ఇన్పుట్ స్ట్రింగ్ పడుతుంది. 1 నుంచి ఇన్పుట్ స్ట్రింగ్ అంటే ఏమొస్తుంది? ఇక్కడ మనకు ఇది వస్తుంది. ఇదే కదా మనకి ఇన్పుట్ స్ట్రింగ్. 1 నుంచి ఇన్పుట్ స్ట్రింగ్ లో ఏమవుతుంది మనకి? 1 నుంచి అంటే టీ నుంచి స్టార్ట్ అయ్యి ఫస్ట్ పొజిషన్ -1 చేస్తాను. అంటే తేజు బయట వచ్చేస్తాను. అంటే ఇక్కడ తేజు ప్రింట్ అయిపోతుంది. ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుంది? అదే ఇన్పుట్ స్ట్రింగ్ ఇక్కడ వచ్చి పడుతుంది కదా. స్టఫ్ యూస్ చేస్తే ఇది ఇన్పుట్ స్ట్రింగ్ 1 నుంచి స్టార్ట్ అయ్యి ఈ ఫస్ట్ కామా పొజిషన్ వరకు ఎంటీతో రీప్లేస్ చేస్తారు. అంటే ఇక్కడ మాయమైపోతుంది. అంటే దీని అవుట్పుట్ ఏమొస్తుంది నాకు? స్టఫ్ అవుట్పుట్ చెప్పండి. ఇది మాయమైపోతుంది. అరుణ్ కామా సాయి కామా సుధీర్ వస్తుంది. ఇప్పుడు నేను దీన్ని ఇక్కడ వచ్చిన అవుట్పుట్ ని మళ్ళీ దీనికి ఇస్తే, ఇక్కడ వచ్చి పడేటట్లు చేస్తే నాకు మళ్ళీ అరుణ్ వస్తుంది. మళ్ళీ ఇక్కడ ఏమవుతుంది? అరుణ్ కామా వరకు ఎంటీ అయిపోతుంది. అర్థమైందా మీకు చెప్పింది? నేనేం చేస్తానంటే దానికోసము ఇక్కడ ఏం జరుగుతుంది? ఫస్ట్ టైం లూప్ తిరిగినప్పుడు ఇక్కడ తేజు ప్రింట్ అయిపోతుంది. తేజు ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడికి వచ్చినప్పటికి తేజు నుంచి కామా వరకు ఎంటీతో, ఇక్కడ కామా వరకు ఎంటీతో రీప్లేస్ అయిపోతుంది. తర్వాత ఏమొస్తుంది? అరుణ్ కామా సాయి కామా సుధీర్ ఉంటుంది. సో ఇక్కడ 1 + 1 2 అవుతుంది. నెక్స్ట్ టైం 2 తిరిగినప్పుడు 2 less than 4 బిగిన్ అవుతుంది. మళ్ళీ ఇక్కడికి వచ్చినప్పుడు ఈ న్యూ కామా ఇన్పుట్ స్ట్రింగ్ అంటే ఇది అవుట్ సైడ్ వెళ్ళి ఇక్కడ నుంచి తీసుకుంటుంది మళ్ళీ. అంటే మళ్ళీ తేజునే ప్రింట్ అవుతుంది. నేనేం చేస్తానంటే ఈ లూప్ లోపలనే సేమ్ వేరియబుల్ కే ఇక్కడ వచ్చిన అవుట్పుట్ ఇక్కడ స్టఫ్ తో రీప్లేస్ చేసిన వాల్యూని సెట్ చేస్తాను. అంటే ఇంకేం లేదు, సెట్ @string = అని చెప్పి ఇక్కడ బ్రాకెట్ ఓపెన్ చేసి సెలెక్ట్ లో ఇక్కడ క్లోజ్ చేస్తాను. ఇప్పుడు ఏమవుతుంది? ఇక్కడ అరుణ్, ఇక్కడ ఏమవుతుంది చెప్పండి? ఇక్కడ అవుట్పుట్ ఏమొస్తుంది? అరుణ్ కామా సాయి కామా సుధీర్ వస్తుంది. అది ఇక్కడ స్టోర్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ 1 + 1 2 అవుతుంది. ఇక్కడికి వెళ్ళినప్పుడు 2 less than 4 బిగిన్ అవుతుంది. మళ్ళీ ఇక్కడ ఇన్పుట్ ఏమవుతుంది? సెకండ్ టైం ఇది అవుతుంది. తేజు కామా అరుణ్ అని తీసుకోదు. ఆల్రెడీ లూప్ లోపల ఈ వాల్యూ దొరికింది కదా దీనికి, అది ఇక్కడ తీసుకుంటుంది. అంటే అరుణ్ కామా సాయి కామా సుధీర్ వచ్చినప్పుడు అరుణ్ బయట వచ్చేస్తుంది. ఇక్కడ ఆటోమేటిక్ గా ఇక్కడ పడినప్పుడు ఏమవుతుంది? మళ్ళీ అరుణ్ కామా సాయి రీప్లేస్ అయిపోతుంది. సేమ్ అట్లా 4 times తిరుగుతుంది. అర్థమైందా చెప్పింది మీకు? ఇది ఇప్పుడు రన్ చేయండి. తేజు అరుణ్ సాయి సుధీర్ వచ్చేసినట్టు. ఫస్ట్ స్టెప్ లో ఏం చేస్తానని చెప్పండి? ఫస్ట్ స్టెప్ లో ఏం చేస్తాను? 1 నుంచి స్టార్ట్ చేసి వాడు ఇచ్చే ఇన్పుట్ స్ట్రింగ్ లో 1 నుంచి స్టార్ట్ చేసి ఈ ఫస్ట్ కామా పొజిషన్ ముందు కలుపుకొని -1 చేస్తాం. ఇది ఆల్రెడీ మనం చేసింది స్ట్రింగ్ ఫంక్షన్ లో. కొత్తగా మీరేం నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఏం చేశాను? సబ్ స్ట్రింగ్ పెట్టాను. ఇన్పుట్ స్ట్రింగ్ కామా 1 నుంచి స్టార్ట్ చేసి ఆ పొజిషన్ ఆ ముందు వరకు కాబట్టి ఆ కామా పొజిషన్ కనుక్కున్నాను. -1 చేశాను. నాకు ఫస్ట్ తేజీ వచ్చేస్తుంది. ఇక్కడ నేను సెకండ్ స్టెప్ లో ఏం చేశానంటే స్టఫ్ యూజ్ చేసి సేమ్ 1 నుంచి ఈ ఫస్ట్ కామా వరకు ఎంటీతో రీప్లేస్ చేసిన, మాయమైపోతుంది ఇక్కడ. అదే నేను చేసింది. ఇక్కడ స్టఫ్ యూజ్ చేసి ఇన్పుట్ లో 1 నుంచి స్టార్ట్ చేసి ఎంటీతో రీప్లేస్ చేసాను. ఎంతవరకు? ఈ ఫస్ట్ కామా 1 నుంచి ఈ ఫస్ట్ కామా పొజిషన్ వరకు ఎంటీతో రీప్లేస్ చేస్తే నాకు మిగిలిన స్ట్రింగ్ ఏముంటది? అరుణ్ సాయి సుధీర్. అంటే ఇది ప్రింట్ అవుతుంది. అంటే అది ఇక్కడ వచ్చి స్టోర్ అవుతుంది. ఇప్పుడు సెకండ్ టైం 1 + 1 2 అయినప్పుడు 2 less than 4 అయినప్పుడు బిగిన్ అయ్యి ఇక సెకండ్ టైం లూప్ తిరిగినప్పుడు ఇక్కడ ఇన్పుట్ గా రెఫరెన్స్ గా ఏం తీసుకుంటది? అవుట్ సైడ్ వెళ్ళి తీసుకుంటుందా? దీని లోపల ఉన్న వేరియబుల్ తీసుకుంటుందా? దీని లోపల ఉన్న వాల్యూ ఉన్న వేరియబుల్ తీసుకుంటది. అందుకే ఇక్కడ ఏ వేరియబుల్ అయితే డిక్లేర్ చేసుకున్నానో సేమ్ వేరియబుల్ ఇక్కడ సెట్ చేసిన ఇక్కడ వచ్చే వాల్యూ. సెకండ్ టైం లూప్ తిరిగినప్పుడు ఇక్కడ ఉన్న వాల్యూ తీసుకుంటది. ఇక్కడ ఉన్న వాల్యూ ఏంది? అరుణ్ కామా సాయి కామా సుధీర్. అది వచ్చి ఇక్కడ బొచ్చు పడుతుంది. ఇంకా ఆబ్వియస్ గా ఇక్కడ ఏమొస్తుంది? మళ్ళీ సేమ్ ప్రాసెస్. అరుణ్ వచ్చేస్తుంది. సేమ్ మళ్ళీ అరుణ్ సాయి సుధీర్ లో ఇక్కడ నుంచి అరుణ్ వరకు ఎంటీతో రీప్లేస్ అయిపోతుంది. మళ్ళీ ఇక్కడ స్టోర్ అవుతుంది. అట్లా అర్థమైందా? మెయిన్ లాజిక్ ఏంటంటే ఇక్కడ సేమ్ వేరియబుల్ ఇక్కడ సేమ్ అసైన్ చేసినాం. అది లాజిక్ గుర్తుపెట్టుకోండి. అవుట్ సైడ్ వెళ్ళి తీసుకోదు, అది లోపల ఉన్న వాల్యూ నుంచే తీసుకుంటుంది. అలా వర్కౌట్ అవుతుంది. చూడండి మనకు కరెక్ట్ గా వచ్చిందా లేదా? తేజు అరుణ్ సాయి సుధీర్. ఫస్ట్ స్టెప్ లో సబ్స్ట్రింగ్ పెట్టి 1 నుంచి ఆ పొజిషన్ -1 చేసిన. సెకండ్ స్టెప్ లో 1 నుంచి ఆ పొజిషన్ వరకు ఎంటీతో రీప్లేస్ చేసి
సేమ్ వేరియబుల్ కి అసైన్ చేసిన. ఈ 2 స్టెప్లే మనం చేసేది, ఇంకేం లేదు. ఇదంతా కామన్, ఇదంతా మీకు తెలుసు. ఇది తెలుసు. వాడు ఇన్పుట్ గా ఒక వేరియబుల్ పాస్ చేస్తాడు, దానికోసం ఒక వేరియబుల్ డిక్లేర్ చేసుకున్నారు. తర్వాత న్యూ కామా సెపరేటెడ్ స్ట్రింగ్ ఎందుకు తీసుకున్నానంటే వాడు ఎక్స్ట్రాగా కామా నేను కంకాటినేట్ చేసుకున్నాను. ఇంకా లూప్ కి స్టార్టింగ్ ఉంటది, ఎండింగ్ ఉంటది. ఎండింగ్ వాల్యూ ఎంత అంటే ఆ కామాస్ కౌంట్ కనుక్కునేదాన్ని. ఇది కూడా మీకు తెలిసిందే ఎలా కనుక్కుంటామని. సేమ్ ప్రాసెస్. క్లియర్? అర్థమైందా? రేపు ఇక్కడ ఏ కామా బి కామా సి డి అని ఇచ్చినా కూడా ఇప్పుడు చూడండి, తేజు, అరుణ్, సాయి, సుధీర్, ఏబిసిడి ప్రింట్ అయిపోయింది చూడండి. క్లియర్? అందరికి అర్థమైందా? హలో, అర్థమైందా? క్లియర్ అన్న. ఎస్. ఇప్పుడు ఇక్కడ వచ్చే హలో, ఎస్, ఇక్కడ వచ్చే వాల్యూని నేను ఒక టేబుల్ వేరియబుల్ ఇన్సర్ట్ చేస్తా. ఇక్కడ మల్టిపుల్ రిజల్ట్స్ వస్తున్నాయి కదా. సో నేను ఏం చేస్తున్నానంటే చూడండి, డిక్లేర్ టేబుల్ ఆఫ్ అని చెప్పి నేమ్స్ అని తీసుకొని వెహికల్ ఆఫ్ 1000 తీసుకొని ఇన్సర్ట్ చేశాను ఇక్కడ వచ్చే వాల్యూ. ఇన్సర్ట్ ఇంటూ టేబుల్ ఆఫ్ నేమ్స్. ఫైనల్ గా లూప్ అసలు అయిపోయిన తర్వాత సెలెక్ట్ చేస్తే పోతుంది. నేను అక్కడ చేసింది 2 స్టెప్స్. మీరు నీట్ గా మనసు పెడితే 10 నిమిషాల్లో అయిపోతుంది. ఇది పెద్ద సినారియోనే కాదు, నాకు తెలిసి మీకు కరెక్ట్గా నిద్రలో లేపినా చేస్తారు. ఈ సినారియో చాలా చాలా ఇంపార్టెంట్. మన వేరే అబ్బాయికి ఫైనల్ రౌండ్ లో ఈ సినారియో ఇచ్చారు చేయమని. సిస్టమ్ టెస్ట్ లో స్క్రీన్ షేర్ చేసి నాకు స్క్రిప్ట్ తీసి కూడా రాయండి. ఏమైంది? సారీ, బ్రాకెట్ క్లోజ్ చేయాలి. తేజు, అరుణ్, సాయి, సుధీర్, ఏబిసిడి వచ్చిందా? క్లియరా? సరే, రేపు క్లాస్ లో ఇఫ్ ఎల్స్ కండిషన్స్, టుమారో క్లాస్ లో చెప్పుకుందాము. ఓకే, ఏంది 2 సార్లు రాశాను? అదే రైట్ చేయాలి. ఓకే, పైన సినారియోనే ఇక్కడ చేశాను కదా. ఓకే, పైన సినారియోనే ఇక్కడ ఉంది మళ్ళీ. ఓకేనా? మీరు మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వద్దండి. ఓకే, సేమ్ కోడే, వేరియబుల్స్ మారింటాయి, కాన్సెప్ట్ ఒకటే. ఓకే, నేను ఇఫ్ ఎల్స్ కండిషన్స్ టుమారో చెప్తాను. మీన్ వైల్ ఇప్పుడు ఈరోజు చెప్పిన క్లాసెస్ అన్ని ప్రాక్టీస్ చేయండి బాగా. నేను షేర్ చేస్తాను, మెయిల్ షేర్ చేస్తాను, ప్రాక్టీస్ చేసేసాను. ఈ సినారియో కాపీ చేసి దాంట్లో పెట్టే, ఇది వేరే ఫైల్ అప్లోడ్ ఉంది. అర్థం కాలేదు బాబు. ఈ ఒక్క సినారియో వేరే ఫైల్లో ఉన్నట్టుంది కదా, ఈ దాంట్లో యాడ్ చేసుకో. నేను ఇది సెండ్ చేస్తాలే, ఇది కూడా అటాచ్ చేసి పంపించేస్తాను, మీరు రెఫరెన్స్ చేసుకోండి. టుమారో ఎట్లా ఇదే చెప్తాను కాబట్టి నో ప్రాబ్లం. ఓకే, ఓకే, సరే. టుమారో మనము రిమైనింగ్ ఇఫ్ ఎల్స్ కండిషన్స్ చెప్పుకుందాం. ఇఫ్ ఎల్స్ కండిషన్స్ అయిపోతానే వైల్ ఇన్ వైల్ లూప్ వస్తుంది. అది అయిపోతానే మనకు TSQL కాన్సెప్ట్కి వెళ్ళిపోతాం. ఇంకా మనం మీ కోడింగ్ లో ఇవన్నీ బాగా ప్రాక్టీస్ చేస్తే మీకు కోడింగ్ వచ్చేసినట్లే. ఎలా రాయాలి, తర్వాత ఆబ్జెక్ట్స్ లోకి వెళ్ళిపోదాం. ఇంకా TSQL ఆబ్జెక్ట్స్ వస్తాయి మనకి. అవే రియల్ టైమ్ లో ఆఫీస్ లో వాడేటివన్నీ TSQL ఆబ్జెక్ట్స్. స్పేస్ కాన్సెప్ట్ ఉంది మధ్య. ఇప్పుడు సినారియో అది చెప్తాను, వస్తుంది. సరే, టుమారో డిస్కస్ చేద్దాం. నేను ఇది షేర్ చేస్తాను నేను మీకు. ఓకే.